January 7th నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇదంతా చేసి నువ్వు పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు, 1.5 సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు, పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేను అడిగాను. అంటే నేనైతే పెళ్లి చేసుకోను, నా రీజన్స్ నాకున్నాయి, నేనైతే పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు. ఆ తర్వాత అతని ఫోన్స్ 2 స్విచ్ ఆఫ్. మరి ఎందుకు స్విచ్ ఆఫ్ నాకు తెలియదు. బ్లాక్ ఏం కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్. అతను కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకేం లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. అవన్నీ బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు. సో నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 year నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్, ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. యా, మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్ లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. జస్ట్ చూపించేస్తా, అంటే ఇంతవరకు చెప్పలేదు. అయిపోయింది 2 minutes. అది కదా అంటే మీకు అంటే కంప్లైంట్ చూపించడానికి, కంప్లైంట్ ఏమి ఇచ్చారు జస్ట్ చూపించడానికి అంతే. ఏమన్నారు గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు అంతే. నెంబర్ చెప్పండి, ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి. గ్రీవెన్స్ నెంబర్ కంప్లైంట్ తాలూకు కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు గారికి. ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్ తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి, మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాస్ గారు. మీ హస్బెండ్ కి మీకు ఎన్ని రోజులు అయిందంటే, అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళి 5 years అవుతుందండి, మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారు అతను పట్టించుకో, మాకు అవసరం లేదు అని చెప్పి. విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను, త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు,
ఆయనకి నేను మెసేజ్ చేశాను, ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు, ఎప్పుడు, అది ఏ టైం, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో, ఇక్కడ ఆ వీడియో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటపడ్డాయి. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి మీరు అడిగారు. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. జరిగిన వెంటనే చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు, అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి మీరు ఫస్ట్ ఎప్పుడైతే మీట్ అయ్యారో ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి మీకు తెలియదు? ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 hours మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 hours ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. మెసేజెస్ those messages are very normal. వీడియోనే ఉంది కదా, those messages are very normal. నార్మల్. యా నార్మల్. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను మీ ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, he continuously assure me. సరే, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నా రిపోర్ట్స్ లో ఉన్నాయి. అతను వచ్చేదే అందుకండి, అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. జర్నలిస్ట్ అనే ఇంటికి పెట్టించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? He is not a journalist, he don't have any license. లైసెన్స్
అవుతుంది కదా. మీరు నాన్ మీరు ఎందుకు కొట్టారని ఇంకొకటి సార్, ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు, నాన్ చార్జ్ తన మీద అటాక్ చేశారు. ఫస్ట్ లోనే కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక నేను మా అమ్మాయి ఎవరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టిన. ఎలా కొట్టారు? అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి. అంటే చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకున్నారా? వినండి వినండి అలాగే చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్తాను చెప్పేది వినండి. చెప్పండి 2 నిమిషాలు క్వశ్చన్ అడిగినప్పుడు పనికొచ్చేదైతే భయపడ వింటాం మేడం. సార్ చెప్పండి సార్. సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని చెప్పండి, మీరు అందుకనే కదా మేము వచ్చింది, మీరు చెప్పేది ఏంటంటే ఓకే, లీవ్ ఇట్ దట్ క్వశ్చన్. సరే, ఓకే. ఒక విషయం ఏమి- ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నానని? తీసుకురాడు కదండి, అడగండి కదా. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి Information ఉండడండి? లేకుండా ఏది అడగము. మీ మీకు దగ్గర వచ్చింది proofs wrong info. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ అంటే ఉంటే మీరు ఇష్టంతో ఓకే ఓకే ఇప్పుడు ఓకే అతను చెప్పండి. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఓకే. అది ఓకే. ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో అది డిమాండ్ అర్థం చేశారు. కాదు. మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా ఇస్తున్నారు. ఆ, ఓకే. వాళ్ళ మాట అదే ఎందుకు మా దగ్గర వినిపించండి. ఉంది మేడం. నా దగ్గర ఉంది. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ నిజంగా అటాక్ చెప్పలేదు. చేయలేదా జర్నలిస్ట్ పైన? సారీ, నాన్ చాట్ తో అటాక్ చేయలేదు. నాన్ చాక్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం, మీ ఆడియో అతను ఒక ఏ నిమిషం, ఫోటో ఒక నిమిషం. అతను ఏ ఫోటో